సూర్యకుమారి గారు పెట్టారులెండి. ఆ! ఓకే అండి. పెట్టాను. హ్మ్. స్టార్ట్ చేయండి. ఓకేనా మేడం? ఓకే. స్టార్ట్ చేసేదా స్టార్ట్ మేడం? చేయండి. స్టార్ట్ చేయండి. ఓకే. నా పేరు సుగుణ. నేను హ్మ్. కాణిపాకం నుంచి మాట్లాడుతున్నాను. నేను 2017లో మెడిటేషన్‌లోకి రావడం జరిగింది. కొన్ని నేను ఎలా అయితే మెడిటేషన్‌లోకి వచ్చానో, నాకు 4 సంవత్సరాల వయసప్పుడు మా తాతయ్య గారు రామకృష్ణ ప్రభ బుక్స్ తెప్పించుకునేవాళ్ళు ఇంట్లోకి. ఆ రామకృష్ణ ప్రభ బుక్‌లో వచ్చి అమర్నాథ్ యాత్ర ఒక 2 పేజీలు ఉండేదన్నమాట. ఆ 2 పేజీలని నేను ఆహ్, చిన్న వయసులో నేను చదవలేకపోయినాను. కానీ అందులో ఉన్నటువంటి పిక్చర్స్‌ని చూసి నేను ఇన్‌స్పైర్ అయినానన్నమాట. అందులో ఒక కైలాస పర్వతము, ఆ కైలాస యాత్రకు పోయే యాత్రికులను చూడడం, ఆ ప్రకృతి అవన్నీ చూసి నాకు ఈ సృష్టిలో ఏదో తెలియని శక్తి ఉంది. ఈ సృష్టిని నడిపించేది ఏదో అద్భుతమైనటువంటి శక్తి ఉంది. దానిని తెలుసుకోవాలి అనేది నాకు అప్పట్లోనే అనిపిచ్చేది. ఆ తపన అయితే నాలో ఎక్కువగా ఉండేదనమాట. అంటే నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. కానీ నా 4వ తరగతి అప్పుడు అవన్నీ చదివి అర్థం చేసుకునేంత కెపాసిటీ నాలో లేకుండా పోయింది. కానీ ప్రకృతిని మాత్రం ఎప్పుడూ ఇష్టపడేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజు మా హ్మ్. మా బంధువులకి షుగర్ ఎక్కువగా ఉందనేసి వాళ్ళు మెడిటేషన్ సెంటర్‌కి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ రాధికా మేడం, గోపాలకృష్ణ సార్ వాళ్ళు ఎంతో అద్భుతంగా ఒక పిరమిడ్ సెంటర్‌ని నిర్మించి రన్ చేస్తున్నారనమాట. వాళ్ళ సెంటర్‌కి మా బంధువులు వెళ్ళేవాళ్ళు. అప్పుడు వాళ్ళని అడిగేదాన్ననమాట నేను. ఎందుకు మీరు అక్కడికి పిరమిడ్‌కెళ్తున్నారు అంటే, నాకు హెల్త్ ఇష్యూ షుగర్ లెవెల్స్ ఎక్కువైంది. తగ్గించుకోవడానికి నేను పిరమిడ్‌కి మెడిటేషన్ కోసం వెళ్తున్నాను అని చెప్పినారు. అప్పుడు నాకనిపించిందనమాట. నేను కూడా ఒకసారి వెళ్లి చూస్తే బాగున్ను అని ఒకసారి పిరమిడ్ సెంటర్‌కి వెళ్ళాను. అక్కడ పోయేసి ఒక 2 రోజులు మెడిటేషన్ చేస్తూ రావడం జరిగింది. మళ్ళీ రాధికా మేడం ఎలా మెడిటేషన్ చేయాలి ఆహ్, మార్నింగు, ఈవినింగు ఇలా సాధన చెయ్యాలి అనేసి నాకు చెప్పడం జరిగింది. అలాగే మేడం చెప్పినట్టు నేను వారం రోజులు మెడిటేషన్ చేసినాననమాట. వారం రోజులు మెడిటేషన్ చేసి, ఆ తర్వాత నేను మేడంకి ఇలా మీరు చెప్పినట్టు నేను సాధన చేసుకున్నాను మేడం అని చెప్పడం జరిగింది. తర్వాత మేడం ఇలాగే నువ్వు ఫస్ట్ 41 రోజులు ధ్యానం చెయ్యి అని చెప్పారనమాట. ఆ 41 రోజులు మేడం చెప్పినట్టు అర్లీ మార్నింగు 3 గంటల సేపు, ఈవినింగ్ ఒక 1 అవర్ చేసేదాన్ని. 41 డేస్ అదే టైంలో అదే సిట్టింగు ఒకే ప్లేస్‌లో చేస్తున్నాననమాట. ఈ 41 రోజుల మెడిటేషన్‌లో ఎన్నో అడ్డంకులు గూడా వచ్చినాయి. కానీ ఆ అడ్డంకుల్ని కూడా నేను తొలగించుకొని ఆ 41 రోజులు కంప్లీట్ చేయడం జరిగింది. ఆ 41 రోజుల్లో 27 రోజు నాకు మెడిటేషన్‌లో పత్రి సారు కనిపించినారనమాట. పత్రి సారు కనిపించి ఒక చిన్న గదిలాగుంది. ఆ గదికొచ్చి చిన్న విండో. ఆ ఆ విండోకు చిన్న చిన్న అదే కంబీల్లాగా చిన్న చిన్న కంబీలున్నాయి. పత్రి సార్ చెప్తున్నారు. "నువ్వు బయటకు రా" అనేసి అంటున్నారు నన్ను. కానీ ఆ చిన్న విండోలో నుంచి "సార్ నేను నేను పట్టను కదా! నేను ఎలా వచ్చేది" అని చెప్తున్నాను సార్‌కి. "సారు నువ్వు రాగలవు. నువ్వు ఆ విండోలో నుంచి గూడా నువ్వు రాగలవు" అనేసి నాకు పదే పదే చెప్తున్నారు. అట్లా మెడిటేషన్‌లో నుంచి మళ్ళీ ఆ విండోలో నుంచి నేను బయట రావడం జరిగింది. అదొక ఆహ్, మెడిటేషన్‌లో నేను అది ప్రత్యక్షంగా గమనించినాననమాట. ఆ విధంగా 41 రోజులు
కంప్లీట్ చేసుకున్నాను. ఎంతో అద్భుతంగా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అప్పుడు నేను తెలుసుకున్నాను. నేను చిన్నప్పుడు అనుకునింది ఈ సృష్టిలో ఏదో అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తియే ఈ సృష్టినంతా నడిపిస్తుందనేది నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాననమాట. నేను ఏ విధమైనటువంటి హెల్త్ ఇష్యూస్‌గా వేరే సమస్యల ద్వారా రాలేదు. నాకు నేనుగా మెడిటేషన్‌లో తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని నేను అందుకోవాలి. ఆ అద్భుతమైనటువంటి శక్తిని నేను తెలుసుకోవాలి అని తపనతో నేను మెడిటేషన్‌లోకి రావడం జరిగింది. నేను వచ్చిన ఒక 6 నెలలకంతా నేను శాకాహారిగా మారిపోయినాను. స్టిల్ ఈ డేట్‌కి కూడా మేము శాకాహారిగానే ఉన్నాము. నేనొచ్చిన ఒక 1 ఇయర్ తర్వాత మా హస్బెండ్ మెడిటేషన్‌లోకి రావడం జరిగింది. ఆయన కూడా ఎంతో అద్భుతంగా మెడిటేషన్ చేస్తున్నారు. మేము ఈ రోజుటి వరకు కూడా మేము ఎప్పుడు కూడా ప్రతిరోజు సాధన చేసుకుంటున్నాము. ప్రతిరోజు మేము బుక్స్ ద్వారా ఏదో ఒక జ్ఞానాన్ని అందుకుంటున్నామన్నమాట. ఇలా మా ఆహ్, ధ్యానం అనేది కొనసాగుతున్నదన్నమాట. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నో అనుభవాల్ని పొందడం జరిగింది. ఎంతో జ్ఞానాన్ని గూడా నేను తెలుసుకున్నాను. అంటే ఈ ఈ క్లాసు నేను అసలు ధ్యానంలోకి వచ్చిన తర్వాత గూడా నేను ఇట్లా ధ్యాన ప్రచారం చేసేదాన్ని కాదు. ఏదో సాధన చేసుకుంటాం, ధ్యానం చేస్తాము. మాకు దగ్గరలో ఇక్కడ కాణిపాక విఘ్నేశ్వర పిరమిడ్ సెంటర్ దగ్గరలో ఉంది. అక్కడికి వెళ్తుంటాము. అక్కడ మా వల్ల అయినటువంటి సేవ మేము చేస్తుంటామన్నమాట. ఒకసారి ఇలాగే నాకు మెడిటేషన్‌లో మాస్టర్స్ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ మాస్టర్స్ అయితే ఎక్కువ మెడిటేషన్‌లో కనిపిస్తుంటారు. కానీ వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు. ఒకసారి ఇక్కడ లాస్ట్ ఇయర్ మారాం శివప్రసాద్ సారు కా ధ్యాన బ్రహ్మోత్సవాలు ఇక్కడ 11 రోజులు సారు సార్ ఆధ్వర్యంలో జర జరిపించినారనమాట. అప్పుడు నేను మారాం సార్‌ని అడగడం జరిగింది. సార్ ఈ విధంగా నాకు మెడిటేషన్‌లో మాస్టర్స్ అందరూ ఆహ్, విజన్స్ అయితే వస్తూ ఉన్నాయి. పత్రి సారు కనిపిస్తుంటారు. హ్మ్. ఆస్ట్రల్ మాస్టర్స్ కనిపిస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పేది నాకు అర్థం కావడం లేదు సార్. వాళ్ళ దగ్గర నేను జ్ఞానాన్ని ఎలా అందుకోవాలి అనేది నేను సార్‌కి అడిగితే, అప్పుడు మారాం సార్ చెప్పినారనమాట. "నువ్వు ధ్యానం చేస్తున్నావు, ఇక్కడ సేవ చేస్తున్నావు, కానీ ధ్యాన ప్రచారం చేస్తున్నావా?" అని అడిగినారు. లేదు సార్ నేను సాధన చేస్తున్నాను. అంటే నేను బయట పోయేసి నేను క్లాసులు చెప్పడం గాని, ఓహ్! ర్యాలీలో పాల్గొంటున్నాను అట్లని కానీ ఎప్పుడైతే నువ్వు ధ్యాన ప్రచారం చేస్తావో, నువ్వు అందుకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచుతావో, అప్పుడే నీకు మాస్టర్స్ అనేవాళ్ళు కొత్త జ్ఞానాన్ని నీకు అందిస్తారు అని చెప్పడం జరిగిందనమాట. ఆ రోజు నుంచి నేను సార్ చెప్పినట్టుగా నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఆహ్, ఆహ్, పంచడం జరిగిందనమాట. అంటే ధ్యాన ప్రచారం చేస్తున్నాను. అక్కడక్కడ పోయేసి క్లాస్ చెప్పడం అనేది స్టార్ట్ చేసినాననమాట. అప్పుడు ఎప్పుడైతే నేను క్లాస్ చెప్పడం ప్రారంభించినానో, అప్పుడే నాకు మాస్టర్స్ కొత్త జ్ఞానాన్ని అందిస్తున్నారనమాట. ఆ ఒక్క మిరాకిల్ అనేది నేను ప్రత్యక్షంగా చూడడం జరిగిందనమాట. పత్రి సార్ కూడా ఎప్పుడు చెప్తుంటారు. మీకు తెలిసినటువంటి అనుభవాన్ని 10 మందికి పంచాలి. అంటే మనకొచ్చినటువంటి అనుభవాన్ని మనం ఎప్పుడైతే పంచుతామో, అప్పుడే మనకు కొత్త జ్ఞానం అనేది అందుతుంది. అలాగా నేను మారాం శివప్రసాద్ సారు చెప్పినట్టుగా ఆ రోజు నుంచి నేను క్లాస్ చెప్పడం స్టార్ట్ చేసినాను. ఆ సార్‌కి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగా ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి టాపిక్ మనం ధ్యానం చేస్తున్నాము.
ఎంత ధ్యానం చేస్తున్నాము, అంటే మనం ఎంత జ్ఞానాన్ని అందుకుంటున్నాము అనేది మనం ఒక్కసారి మనం క్వశ్చన్ చేసుకున్నట్లయితే, ఈ ఈ ప్రపంచంలో మనం ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి, ఏదో ఒక ఉపయోగంని ఆశించి మనం ఆ ఆ పని చేస్తే దానివల్ల ఒక ఫలితం అనేది ఉండాలనమాట. దాని వలన ఒక ఉపయోగం అనేది ఉండాలి. అది మనకు ఉపయోగపడాలి. అది 10 మందికి ఉపయోగపడాలనమాట. ఆ ఆ ఫలితం అనేది అలా ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, ఓహ్! ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏది చేసినా కూడా దాని వలన ఒక ఉపయోగం అనేది ఉండాలి. ఈ సమస్త సృష్టిలో 84,00,000 జీవరాశులు ఉన్నాయి. ఆ 84,00,000 జీవరాశుల్లో మనకు ఇంత అద్భుతమైనటువంటి మానవ దేహం అనేది ఎందుకు వచ్చింది? భగవంతుడు మనకు ఎందుకు ఈ మానవ దేహాన్ని మనకు ఇచ్చాడు? అంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఈ మానవ దేహం అనేది చాలా గొప్పది, ఉత్కృష్టమైనది, చాలా శ్రేష్టమైనది, చాలా నాగరికత కలిగింది కూడా. ఇంత గొప్పదైనటువంటి ఈ మానవ దేహాన్ని మనకు భగవంతుడు ఇది తెలివైనది కూడా. అంటే మనకు ఒక కుక్క జన్మగాను, ఒక నక్క జన్మగాను, ఒక పిల్లి జన్మగాను రాకుండా ఈ మానవ జన్మ అనేది మనకు ఎందుకు వచ్చింది? అంటే చూడండి, ఈ మానవ శరీరం మనకు వచ్చిందంటే, ఈ శరీరం ద్వారా మనం చేయాల్సినటువంటి వర్క్ ఈ భూ ప్రపంచంలో చాలా ఉన్నాయి. పూర్వం తీసుకుంటే ఇప్పుడు ఎంతో మంది యోగులు, ఋషులు, ద్రష్టులు చాలా మంది ఉన్నారనమాట. ఆది గురువైనటువంటి వేదవ్యాసుల వారు ఆయన 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 అందుకున్నటువంటి ఒక తపశ్శక్తితో, అంటే వాళ్ళందరూ కూడా ఒక తీవ్రమైనటువంటి తపస్సు చేసి, ఆ తపశ్శక్తితో వాళ్ళు అందుకున్నటువంటి జ్ఞానాన్ని ఒక గ్రంథ రూపంలో పొందుపరిచినారనమాట. ఇప్పుడు వేదవ్యాసుల వారు తీసుకుంటే వేదాలను 4 భాగాలుగా విభజించి తర్వాత నో దానిని క్లుప్తీకరించి 108 ఉపనిషత్తులుగా విభజించినారనమాట. ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలి. అందరికీ అందులో ఉన్నటువంటి సారాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అనే అనే తపనతో దానిలో ఉన్నటువంటి సారాన్ని సులభమైనటువంటి రీతిలో 108 ఉపనిషత్తులుగా క్రోడీకరించడం జరిగిందనమాట. అలాగే 18 పురాణాలను కూడా ఆయన గ్రంథస్థం చేసినారు. తర్వాత పంచమ వేదమైనటువంటి మహాభారత గ్రంథాన్ని కూడా ఆయన రచించినారు. ఇవన్నీ కూడా ఆయన ఎందుకు చేసినారు అంటే, ఇవన్నీ కూడా లోకానికి ఉపయోగపడాలి. లోకోపకారార్థం ఇదం శరీరం. అంటే చూడండి, పరోపకారం ఇదం శరీరం అంటే ఇదే అన్నమాట. అంటే చూడండి, మనం ఈ భూమిపైకి వచ్చినామంటే మనకు మన వంతు మనకు ఉపయోగపడకుండా మన వల్ల మనము 10 మందికి ఉపయోగపడాలి, మన వంతు మనం సహాయం చేయాలి అనేసి ఈ శరీరం అనేది మనము తీసుకొచ్చుకున్నాం అన్నమాట. అలాగే వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప మహానుభావులు, యోగులు కావచ్చు, ఋషులు కావచ్చు, మునులు కావచ్చు. వీళ్ళందరూ ఎన్నో శతాబ్దాల ముందు వాళ్ళు చేసినటువంటి ఆ గొప్ప యజ్ఞ ఫలితాన్ని మనం ఈరోజు పొందుతున్నామంటే అన్నమాచార్యుల వారు కావచ్చు. ఆయన ఎన్ని అన్నమయ కీర్తనలను మన జీవితానికి ఉపయోగపడేటువంటి అర్థవంతమైనటువంటి రీతిలో ఆయన ఎన్నో సంకీర్తనలను రచించి ఆయన ఒక దివ్య జ్యోతి అయినారనమాట. ఆ విధంగా రామదాసు వారు కావచ్చు, ఇలాంటి గొప్ప వారందరూ కూడా వాళ్ళ యొక్క ఆ తపశ్శక్తితో ఆ శరీరాన్ని ఉపయోగించి ఎంతో గొప్పదైనటువంటి లోకానికి ఉపయోగపడేటువంటి ఆ యొక్క విషయాలను మనకు అందించినారన్నమాట. ఆ విధంగా ఇప్పుడు మన గురువు గారు తీసుకోండి. మన గురువు గారు దాదాపు 40 సంవత్సరాలు ఆయన ఎంతో శ్రమించి, ఎంతో ఇష్టపూర్వకంగా ఈ యొక్క జ్ఞాన సామ్రాజ్యాన్ని ఆయన ఒక
వ్యక్తి కాకుండా ఒక శక్తిగా ఆయన ఈ యొక్క గొప్ప సామ్రాజ్యాన్ని ఆయన నిర్మించి వెళ్ళారనమాట. ఆయన అందించినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస అనే ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది ఎన్ని వేల కుటుంబాలు ఆ ఒక్క వాక్యాన్ని అందుకునేసి ఈరోజు ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నామంటే ఆయన అందించినటువంటి ఆ జ్ఞానము, ఆయన ఆ యొక్క పరోపకారం అనేది అంత గొప్పదైనటువంటిది అనమాట. ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఋషులు యోగులు వాళ్ళందరూ కూడా ఒక మోక్ష మార్గాన్ని పొంది వాళ్ళకు భగవంతునిలో లీనం అయిపోవచ్చు కదా. అంటే వాళ్ళకు అంత అంత గొప్ప జ్ఞానం లేదా అంటే వాళ్ళ దగ్గర చాలా పుష్కలంగా ఉందన్నమాట. కానీ వాళ్ళు ఎందుకు భగవంతునిలో ఐక్యం కాకుండా ఇలాంటి పనులు చేసేసినారంటే అంటే మన వల్ల పరులకు ఉపయోగపడేటువంటి పనులు మనం ఈ భూమి పైన ఉన్నప్పుడే చేసి వెళ్ళాలి అనేది వాళ్ళందరూ కూడా ఎంత గొప్ప అంటే వాళ్ళకంతా చూడండి. ఇప్పుడు కుటుంబాలు లేవా అంటే ఇప్పుడు రాముడు తీసుకోండి, బుద్ధుడు తీసుకోండి, శ్రీకృష్ణుడు తీసుకోండి, ఇలా గొప్ప గొప్ప మహానుభావులు తీసుకున్నామంటే వాళ్ళకంతా కూడా ఒక కుటుంబం లేదా అంటే ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంది, సమాజం ఉంది, వర్గం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా వాళ్ళు ఈ ఈ వాళ్ళు అందివ్వాల్సినటువంటి గొప్ప అంటే వాళ్ళు ఆ స్థితిలో భగవత్ స్థితిలో ఉన్నారు. అంటే ఎవరైతే ఆ భగవత్ స్థితిలో ఉంటారో వాళ్ళు మాత్రమే ఇటువంటి గొప్ప యజ్ఞాలను చేస్తారు. ఆ విధంగా ఒక డబ్బు దగ్గర నుంచి కావచ్చు, ఒక మనశ్శాంతి వరకు, డబ్బు దగ్గర నుంచి ఒక పరమాత్మ స్థితి వరకు మనం ఈ మధ్యలో ఏది పొందాలన్నా కూడా అది ఒక పరోపకారం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మన గురువు గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, పిరమిడ్ మాస్టర్స్ ఉండేది పక్క వారి కోసమే. అంటే చూడండి, వాళ్ళకు అందుకున్నట్టు ఒక పిరమిడ్ మూమెంట్ లో మాత్రమే ఒక నిస్వార్థమైనటువంటి సేవ అనేది చేస్తున్నారనమాట. అంటే వేరే మూమెంట్ లో ఉందా అంటే వేరే మూమెంట్ లో కూడా ఉన్నాయి. అటువంటి జ్ఞానాన్ని అందుకునే సామర్థ్యం ఉంది. కానీ ఒక పిరమిడ్ సొసైటీలో మాత్రమే ఇటువంటి నిస్వార్థ పూరితమైనటువంటి సేవ అనేది జరుగుతుందన్నమాట. ఆ విధంగా మనం డబ్బు దగ్గర నుంచి, ఒక మనశ్శాంతి దగ్గర నుంచి, ఒక మోక్షమైన, ఒక జ్ఞానమైన, ఒక మనశ్శాంతి అయినా ఏది పొందాలన్నా కూడా అది పరోపకారం ద్వారా మాత్రమే పొందవచ్చు. ఈ పరోపకారం ద్వారా ఎలా పొందవచ్చు అంటే నేను నా వంతు నేను ఈ లోకానికి ఉపయోగపడాలి అని మనం అనుకున్నప్పుడు అది ఆ తత్వం అనేది మనకు ఎప్పుడు వస్తుందంటే కేవలం ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనకు ఆ తత్వం అనేది వస్తుంది. నేను ధ్యానం చేస్తున్నాను, నేను పరులకు ఉపయోగపడాలి అని మనం ఎప్పుడైతే అనుకొని ధ్యానం చేస్తామో అప్పుడు మనకు ఆ గుణాలు అనేది అలవడుతుందన్నమాట. ఎప్పుడైతే ఆ గుణాలను మనం అలవర్చుకుంటామో, నేను ఒక ఆత్మ జ్ఞానిని, నేను ఆ జ్ఞానాన్ని అందుకోవాలి అని మనం ఆ ఆత్మ జ్ఞానం కోసం మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో, కొంతమంది అనుకుంటుంటారనమాట, నేను ఆత్మ జ్ఞానాన్ని పొందాలి, నేను ఆత్మ జ్ఞానం ద్వారా మాత్రమే నేను ఎంతో తెలుసుకోవాలి అనుకొని కొంతమంది డైవర్ట్ అవుతుంటారనమాట. అంటే వేరే సొసైటీకి వెళ్తుంటారు, అక్కడ నేను జ్ఞానాన్ని అందుకోవాలి అని అనుకుంటుంటారనమాట. కానీ మనం పుట్టినప్పటి నుంచి భగవంతులమే అనే విషయాన్ని మర్చిపోయేసి మనం సమాజంలో పెట్టినటువంటి పేర్లకు, గుణాలకు అతీతంగా మనము బతికేస్తుంటాం అన్నమాట. ఎప్పుడైతే ఆ గుణాలకు అతీతంగా బతికేస్తూ మనం మనలో ఉన్నటువంటి నిజ స్వరూపాన్ని మనం మర్చిపోతూ ఆ తమో రజో గుణాలు ఆ మాయలో పడిపోయేసి, అజ్ఞానంలో పడిపోయేసి మన యొక్క కర్తవ్యాన్ని మనం మర్చిపోతూ ఉన్నాము. ఎప్పుడైతే ఒక మనలో ఉన్నటువంటి నిజ స్వరూపం అనేది మనం గుర్తుకు తెచ్చుకుంటామో అప్పుడు మాత్రమే ఇలాంటి కర్తవ్యాన్ని మనం నెరవేర్చుకుంటాము. ఈ నిజ స్వరూపం అనే దానికి మనం ఒక కథ ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట.
ఒక గ్రామంలో ఒక గొర్రెల కాపరి ప్రతిరోజు అడవికి ఒక గొర్రెల మందను మేతకు తీసుకెళ్ళేవాడనమాట. అక్కడ ప్రతిరోజు మార్నింగ్ పిలుచుకోబోయేసి సాయంత్రము ఆ గొర్రెల మందను ఇంటికి తీసుకొనొస్తుంటాడన్నమాట. ఆ అడవిలో ఒక సింహం అనేది ఒక నిండు గర్భిణిగా ఉంటుంది. ఒకరోజు ఆ సింహం అనేది ఒక సింహం బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఆ నిండు గర్భిణి ఆ బిడ్డకు జన్మనిచ్చి అది చనిపోతుందన్నమాట. అప్పుడు ఆ చిన్న బిడ్డ ప్రతిరోజు ఈ గొర్రెల కాపరి అయ్యో! చిన్న బిడ్డగా ఉందే అనేసి దాన్ని చేరదీసి ఈ గొర్రెల మందలో ఆ చిన్న బిడ్డను వదిలేసి దా ఈ వీటి జతలోనే దాన్ని గూడా ప్రతిరోజు అడవికి తీసుకొని వెళ్లి పెంచుతూ ఉంటారనమాట. అలా పెంచుతూ ఉన్నప్పుడు ఆ సింహం బిడ్డ వచ్చి ఈ గొర్రెల మందలో ఒక ఒక హ్మ్, మేక పిల్లలాగా పెరుగుతుందనమాట. ప్రతిరోజు ఇలా పెరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఇలానే ఆ సింహం పిల్లను గూడా అడవికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ సింహం వచ్చి అడవికి ఒక ఒక రోజు అడవిలో ఒక మామూలుగా సింహాలు వేటకి వెళ్తూ ఉంటుంది గదా! అలా వేటకి వెళ్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద సింహము ఈ గొర్రెల మందను చూడడం జరుగుతుంది. ఈ గొర్రెల మందకు అలవాటవుతుంది. ప్రతిరోజు ఒక సింహం వచ్చినప్పుడు ఇవి కొన్ని అలర్ట్ అవుతాయి. అలా ఆ సింహం గాండ్రింపులు విని ఈ గొర్రెల మంద అలర్ట్ అయ్యి ఇవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఈ సింహం చిన్న పిల్ల వచ్చి అక్కడ ఆ పెద్ద సింహానికి కనబడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ పెద్ద సింహానికి ఆ చిన్న సింహం కనపడి అది భయపడుతుంటుందన్నమాట. ఆ పెద్ద సింహాన్ని చూసి ఆ పిల్ల సింహం అనేది భయపడుతూ ఉంటుంది. అప్పుడు ఆ పెద్ద సింహము అడుగుతుంది. "నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు? నువ్వు మనమందరూ అడవికి రారాజులం కదా! నువ్వు ఇట్లా రాజులుగా ఉన్నప్పుడు నువ్వు నన్ను చూసి ఎందుకు ఇలా భయపడుతున్నావు?" అని అడిగినప్పుడు "నువ్వు నన్ని ఏమీ చెయ్యకు, నన్ని మింగేయకు" అనేసి పిల్ల సింహం వచ్చి పెద్ద సింహాన్ని ప్రాధేయపడుతుంది. పెద్ద సింహము "నేను నిన్నేమి చేయనులే. నువ్వు ఒక సింహానివే" అని లేదు నేను సింహం కాదు. నేను గొర్రె పిల్లనే అనేసి అది చెప్పడం జరుగుతుంది. కానీ పెద్ద సింహము నువ్వు గూడా ఒక సింహము అనేసి ఏం చెప్తుందంటే ఒక నీటి కుంట దగ్గరికి తీసుకొనెళ్ళి చిన్న సింహాన్ని చూపిస్తుందన్నమాట. ఆ నీటిలో చూసినప్పుడు ఆ పిల్ల సింహము అచ్చు నీలాగనే నేను కూడా ఉన్నానే ఎలా అనేసి అడిగితే, "నువ్వు సింహానివే. నువ్వు నాలాగా ఈ అడవికి రాజువే. నువ్వు దాన్ని మర్చిపోయినావు" అనేసి పెద్ద సింహం చెప్పడం జరుగుతుందనమాట. అలాగా ఆహ్, నేను ఎలాగైతే గాండ్రిస్తానో, నువ్వు గూడా అలాగే గాండ్రిస్తావు అనేసి పెద్ద సింహం వచ్చి చిన్న సింహానికి చెప్తుంది. అప్పుడు ఇది గాండ్రించినప్పుడు చిన్న సింహం గూడా గాండ్రిస్తుందనమాట. చూసినావా? నీలో ఉన్నటువంటి నిజ స్వరూపాన్ని నువ్వు మరచిపోయినావు అనేసి పెద్ద సింహం వచ్చి పిల్ల సింహానికి ఒక జ్ఞానోదయం అనేది తెప్పిస్తుందన్నమాట. అప్పుడు పిల్ల సింహం చెప్తుంది, నాలో ఉన్నటువంటి నిజ స్వరూపాన్ని నాకు గుర్తు తెచ్చి నా నా స్వభావాన్ని నువ్వు, నా గుణాన్ని నువ్వు తెప్పించినావు గదా! నువ్వే నా గురువు. కలిగించినావు. అలా ఆ విధంగానే మన గురువుగారు కూడా పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో వాళ్ళ యొక్క ఉన్నటువంటి నిజ స్వరూపాన్ని ఈ శ్వాస మీద ధ్యాస అనే ఒక్క వాక్యాన్ని ఆయన ముందుంచి చే చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి నిజ తత్వాన్ని వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారో అసలైనటువంటి గురువు బ్రహ్మర్షి పితామహ. ఎందుకంటే ఎంతమంది ఈ శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్‌తో ఎంత ముందుకు అంటే మనం పుట్టినప్పటి నుంచి భగవంతులమే. దాన్ని మర్చిపోయేసి మన గుణాలకు అతీతంగా మనము బతికేస్తున్నాము.
ఆ విధంగా హ్మ్. అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం మర్చిపోతున్నాము. అంటే ఇక్కడ జ్ఞానం ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవడమే ఇక్కడ మనము అంటే ఉన్నదంతా నీవే అని తెలుసుకోవడమే జ్ఞానం అన్నమాట. అంటే నీకు నీవుగా ఉండడమే ఇక్కడ ధ్యానం అంటే. అంటే ఇది చూడండి, ఒక ధ్యానం అనే మాట ద్వారా గొప్ప విషయాలను మనం తెలుసుకుంటున్నాము. ఇక్కడ మనం ఆత్మ జ్ఞానాన్ని అందుకోవాలని ఎంతో మంది తీవ్ర తపనతో ఉంటున్నాం అన్నమాట. అంటే నేను ఈ ఆత్మ జ్ఞానం లోకానికి ఉపయోగపడాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారన్నమాట. లోకానికి ఉపయోగపడేటువంటి పనులు మనం చేస్తున్నామంటే ఆత్మ పరిశీలన అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరూ అనుకుంటాం నేను లోకానికి ఉపయోగపడాలి, లోకానికి అని అనుకుంటున్నాం అన్నమాట. కానీ ముందుగా ఇక్కడ మనకు మనం ఇక్కడ ఉండేది రెండే అన్నమాట. ఫస్ట్ పడడం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇతరులకు పడాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి, నీ ఆరోగ్యము ఆరోగ్యవంతంగా లేనప్పుడు నీ నీ ధ్యానం ద్వారా నువ్వు ఆరోగ్యాన్ని నువ్వు సంపూర్ణంగా చూసుకున్నప్పుడు ఆ జ్ఞానాన్ని 10 మందికి ఎలా పంచుతావు? అంటే నువ్వు ధ్యానం చేసి నువ్వు ఎప్పుడైతే సంపూర్ణ అప్పుడు మాత్రమే నువ్వు ఆ జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని అందుకుంటావో అప్పుడు 10 మందికి ఆ జ్ఞానాన్ని పంచుతావు. అంటే ఇక్కడ చూడండి, అంటే ఫస్ట్ నీకు నీవు ఉపయోగపడడం నేర్చుకోవాలి. అంటే నీకు నీవు ఉపయోగపడడం అంటే ఎలా? అంటే చు మనస్సును అధీనంలో తెచ్చుకోవాలి. ఇంద్రియ ఇంద్రియ నిగ్రహం అనేది ఉండాలి. హర్షట్ వర్గాలను నీ ఆధీనంలోకి ఉంచుకోవాలి. అంటే నీకు నువ్వు ఎలా ఉపయోగపడడం అంటే నీ మనసు నువ్వు చెప్పినట్టు వినాలి. నీ బుద్ధి నువ్వు చెప్పినట్టు వినాలి. నీ ఇంద్రియ నిగ్రహాలన్నీ నువ్వు నీ ఆధీనంలోకి రావాలి. అప్పుడు మాత్రమే నీకు నువ్వు ఉపయోగపడతావు. ఇక్కడ ఆధ్యాత్మికతలో చూడండి, ఆధ్యాత్మికతలో మనం ఏం తెలుసుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఏదైతే నువ్వు పుట్టినప్పటి నుంచి నా శరీరం, ఇది నా మనస్సు, నా చేతులు, నా కాళ్ళు, నా ఇంద్రియాలు అని నువ్వు చెప్తున్నావు కదా. ఇది నాది, ఇది నా శరీరము, ఇది నా కళ్ళు, ఇది నా చెవులు అని మనం ప్రతి ఒక్కరూ అలానే చెప్తుంటాం అన్నమాట. కానీ ఆధ్యాత్మికతకు వచ్చినప్పుడు ఏదైతే నీది నీది అని అనుకుంటుంటావో అవన్నీ కూడా నువ్వు చెప్పినట్లు వినాలి. అంటే ఇప్పుడు చూడండి, ఈ శరీరం ఉంది, నాది నాది అంటున్నాం. ఈ శరీరంని ముసలిది కాకుండా మనం అట్లనే ఉంచుకొనవుతుందా? కాదు. అంటే నా ఈ శరీరంలో ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు చెప్పినట్లు వింటుందా అంటే వినవన్నమాట. అంటే ఈ శరీరమే మనది కానప్పుడు ఇవన్నీ మన మాట విన్నప్పుడు నువ్వు ఎలా పరోపకారం చేయగలుగుతావు? అంటే ఇక్కడ సాధన చేసి ఎప్పుడైతే ఇది శరీరం కాదు, ఇది ఆత్మ అని మనం తెలుసుకుంటాము. అప్పుడు మాత్రమే నువ్వు లోకానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయగలుగుతావు. అంటే ఒక భగవత్ స్థితిలో అంటే ఆ గుణాలను మనం ఆ గుణాలను మనం ఎప్పుడైతే అలవరుచుకుంటామో అంటే ఒక బుద్ధత్వ స్థితికి మనం వస్తామో, మనలో ఉన్నటువంటి బుద్ధిని మనం ఎప్పుడైతే వికసింప చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనం ఇటువంటి యజ్ఞ కర్మలు అనేది చేయగలుగుతాము. ఇక్కడ యజ్ఞ కర్మలు అంటే ఏమి? అంటే తల్లిదండ్రులను సేవించటం, గురువులను పూజించటం, అంటే ప్రతి ఒక్క జీవి పట్ల ఒక భగవత్ తత్వంతో అంటే ప్రతి ఒక్క జీవిలోనూ ఉన్నటువంటి ఆత్మస్వరూపమే అంటే అవి ఒక అవన్నీ కూడా
మన మన మనలో ఉన్నటువంటి భగవంతుడే ప్రతి ఒక్క జీవిలోనూ ఉన్నాయి అనే ఒక ఒక భగవత్ దృష్టితో నువ్వు ఎప్పుడైతే చూడగలుగుతావో, ఆ తత్వాన్ని నువ్వు ఎప్పుడైతే ఎరుగుతావో అప్పుడు మాత్రమే నువ్వు లోకానికి ఉపయోగపడేటువంటి సేవలనేది చేయగలుగుతావు. ఆ విధంగా మనం తెచ్చుకునేటువంటి ఈ శరీరం అంటే ఇది ఉపకారం ఇదం శరీరం. అంటే మనకు మంచి చేస్తేనే మనం మంచి చేయాలి అని అనుకోకూడదనమాట. మనకు ఎవరైతే కీడును, అపకారాన్ని తలపెడతారో వారి పట్ల గూడా మనము ఒక ప్రేమతత్వాన్ని మనం ఎప్పుడైతే పంచుతామో అప్పుడు మాత్రమే మనం ఆ స్థితిలో ఉంటాము. ఇప్పుడు చూడండి, ఈ సమస్త సృష్టిలో తీసుకున్నప్పుడు అన్ని జీవరాశులు, జంతుజాలాలు ఇవన్నీ కూడా వాటి ప్రకారం స్వేచ్ఛగా, ఆనందంగా జీవిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఒక్క మానవుడు మాత్రమే ఇతడికి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలీదనమాట. ఎందుకు? ఇప్పుడు ఆ జీవులు, పక్షులు, జంతు జాతులన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా ఎందుకు ఒక డాక్టర్ దగ్గరకో, ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకో ఎందుకు వెళ్ళదంటే, అవన్నీ కూడా ఒక భగవత్ స్థితిలో ఉంటాయి. వాటిని చూసి మనం ఈ ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాలి. అంటే మనం ఒక భగవత్ స్థితిలో ఎప్పుడు ఉండడం అనేది ఒక నిస్వార్థమైనటువంటి ఒక సేవను మనలో ఎప్పుడైతే మనం నింపుకుంటామో అప్పుడు మాత్రమే ఇలాంటి గొప్ప యజ్ఞాలు మనం చేయగలుగుతాము. ఓకే 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 మేడం. ఇంత గొప్ప అవకాశంని నా మేడం 40 మినిట్స్ మాత్రం చెప్పమన్నారు. మిగతా సజ్జన సాంగత్యం చేసుకుంటామన్నారు. కాబట్టి కొంచెం ముందుగా నేను ముగిచ్చేస్తా ఉన్నాను. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు అందించినటువంటి మేడం గారికి, సూర్యకుమారి మేడం గారికి, లలిత కుమారి మేడం గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. Recording up.